చక్రవర్తి గారు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పరిపాలన తీరు, వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? మరి ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు సమకూర్చడంలో కేంద్రం నుంచి ఆయన బడ్జెట్ తీసుకుని వస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో యాక్చువల్లీ. అంత డీప్గా ఎవరు ఎంత ఏం తెస్తున్నారు అనేది ఐ డోంట్ హ్యావ్ ఎ ఫుల్ అండర్స్టాండింగ్. బికాజ్ తెలియకుండా దాని మీద ఒక మాట అనటం అనేది సబబు కాదు. మనకు సరైన వివరాలు, ఇప్పుడు ఎవరి ద్వారా ఏం వస్తున్నాయనే వివరాలు ఉంటే మనం కొంత కామెంట్ చేయొచ్చు. సేయింగ్ దాట్ కనీసం పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెర్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ టాక్. సరైన మాట వస్తుంది. ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే మేము ఆహ్వానిస్తాం, వాళ్ళకు కావలసిన వసతులు కల్పిస్తాం, అవసరమైతే ఇన్సెంటివ్స్, భూమి ఇవ్వటం, ఇంకొకటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు అడ్డంకులు రాకుండా చూస్తాం. ఇప్పుడు మొన్న కర్ణాటకలో బెంగళూరులో మీరు చూశారు కదా, ఒక కర్ణాటక బెంగళూరులో రోడ్లు బాగలేవని ఒక కంపెనీ వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, పోండి అన్నారు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా దగ్గరకు రండి, మీకు విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. మేము స్టీల్ ప్లాంట్ విషయంలో, అది స్టీల్ ప్లాంట్ ఐటీ కంపెనీ అనుకుంటండి బెంగళూరులో. స్టీల్ ప్లాంట్ కూడా రేపు విశాఖపట్నంలో, విశాఖలో పక్కన ఇంకో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంది. కానీ so I think the right language is being used. So towards that extent I think we should give them credit. And పెట్టుబడులు కూడా కనీసం కేంద్రం నుంచి వచ్చే కొన్ని కంపెనీలు కానీ ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ తీసుకొస్తున్నారు, ఇతరులు కూడా ఆహ్వానిస్తున్నారు. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్వైరన్మెంట్. మన దేశంలో కూడా కొంత ఆర్థిక మాంద్యం ఉంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎకానమీ ఈజ్ ఎ లిటిల్ స్లో. కాబట్టి మిరకల్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆ స్పీడ్ ఏది నేననేది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినవి ఇప్పుడు కాస్త కష్టం. ఆ వాతావరణం ఇప్పుడు లేదు. 95లో ఉన్న స్పీడ్ ఇప్పుడు లేదంటారా? లేదు. కానీ ఆయన 95 నాటి సీఎం చంద్రబాబుని చూస్తారని చెప్పేసి బాబు గారు పదే ప్రతి ఒక్క సమావేశాల్లో అంటున్నారు కదండి. అంటున్నారు కానీ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్. భారతదేశం అప్పుడే లిబరలైజేషన్ స్టార్ట్ చేసింది, విదేశాల నుంచి విపరీతంగా పెట్టుబడులు వచ్చాయి, దేస్ ఐటీ అవుట్సోర్సింగ్ ఒక పెద్ద వేవ్లా వచ్చింది. అదే టైంలో వీ వర్ దేర్ టు క్యాప్చర్ ద ఆపర్చునిటీ. వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకునే విధంగా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. సో వీల్ హ్యావ్ టు సీ. చక్రవర్తి గారు, ఇప్పుడు ముఖ్యంగా విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతుందని, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కొనుగోలు వ్యవహారంలో 40,000 కోట్ల స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు కదా, ఏ ఆధారాలు ఉన్నాయి మీరు ఈ రకంగా ఆరోపణలు చేస్తారంటే ఏం చెప్తారు? పూర్తి ఆధారాలతో మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాం విజయవాడలో, మీడియా ప్రతినిధులు అందరికీ ఆధారాలు చూపించాం. ముఖ్యంగా వాళ్ళు అంటే ట్రాన్స్ఫార్మర్లో ఒక ఉదాహరణగా తీసుకున్నాం. ట్రాన్స్ఫార్మర్ కంటే దుర్మార్గమైన అవినీతులు ఇంకా చాలా ఉన్నాయి విద్యుత్ డిపార్ట్మెంట్లో. సోలార్ కాంట్రాక్ట్లు, పోల్స్, కండక్టర్స్ అంటే వైర్లు, స్మార్ట్ మీటర్లు అయితే అరాచకం. 3 4 పెట్టుకుంటున్నారు స్మార్ట్ మీటర్లు. సో అవినీతి ఈజ్ ఎవ్రీవేర్. కాకపోతే ఒక ఉదాహరణగా తీసుకుని ట్రాన్స్ఫార్మర్లను చూపించాం, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు. అది ఏ విధంగా చేస్తున్నారంటే, మొట్టమొదటగా పోటీ అనేది లేకుండా టెండర్లలో ఒక కంపెనీకి అనుకూలంగా రకరకాల ఆంక్షలు పెడుతున్నారు. సో ట్రాన్స్ఫార్మర్ తయారు చేసే కంపెనీ దగ్గర ఫైనాన్స్, అకౌంటింగ్, మార్కెటింగ్, సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇట్లాంటి మీకు మల్టీనేషనల్ కంపెనీస్లో ఉంటాయి చూసారు, ఆ డిపార్ట్మెంట్లు అన్నీ ఉండాలంటారు. మీరు అసలు ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసే కంపెనీ దగ్గరికి వెళ్తే స్మాల్ ఆర్ మిడ్ సైజ్ కంపెనీ, ఇట్ ఈస్ హాస్యాస్పదం అయ్యి. బట్ దోస్ ఆర్ పుట్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ టు ఎలిమినేట్ ఎవ్రీబడి. ల్యాబులు పెట్టాలంటారు, ఒక 5, 6, 7 రకాల ల్యాబ్స్. ఇది టెస్టింగ్కి టెస్ట్ చేయాల్సింది కొనుక్కున్నాడు, గవర్నమెంట్ కొనుక్కుంటే గవర్నమెంట్ టెస్ట్ చేయాలి, వీళ్ళే టెస్ట్ చేయాలని పెట్టడం, దాంట్లో వాడే మెటీరియల్ వాళ్ళే తయారని చేయటం, అట్లా చేసి దేవ్ ఎలిమినేటెడ్ కాంపిటీషన్. దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గ్యారంటీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. ఇది పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ అంటారు. మీకు నందు గారికి ఒక 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది, మీరు సప్లై చేసే ఎక్విప్మెంట్ దాని మీద 5 years గ్యారంటీ ఇవ్వాలి. బట్ నందు గారు 100 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్లు ఇచ్చారు, మాయమైపోయారు, వ్యాపారం దివాలా తీసింది అంటాం. హూ షుడ్ ఆనర్ ద వారంటీ? సో వాట్ ద గవర్నమెంట్ డస్ ఈజ్ ఇట్ సేస్ మాకు 5 years పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ ఫర్ 10%. మీకు 100 కోట్ల వ్యాపారం ఇచ్చా కదా, 10 కోట్ల రూపాయల గ్యారంటీ బ్యాంక్లో పెట్టాలి మీరు. అండ్ ఇట్ ఈస్ లాక్డ్ ఇన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వారంటీ.
అర్థమైంది కదండి. మీరు వారంటీ ఉన్న రోజులు ఆ వారంటీ అయిపోగానే యూ కెన్ టేక్ యువర్ మనీ బ్యాక్. నందు గారు కెన్ టేక్ హిస్ మనీ బ్యాక్. ఆ క్లాజ్ తీసేసి 20 కోట్లు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే అన్లిమిటెడ్ వ్యాపారం చేసుకోవచ్చు అన్నారు. అండ్ దే హెవ్ డన్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వ్యాపారం.